హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. లేడీ గెటప్ వేసి జనాల్ని మెప్పించడం అంటే అంత ఈజీ కాదు. బ్లాక్ అండ్ వైట్ కాలంలో ఎన్టీఆర్ నుంచి నేటి విశ్వక్సేన్ వరకు చాలామంది లేడీ గెటప్లు వేశారు. ఎన్టీఆర్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, చిరంజీవి, బాలకృష్ణ, నరేష్, విక్రమ్, సుమంత్, శరత్ కుమార్, విశాల్, అల్లు అర్జున్ వీళ్ళంతా లేడీ గెటప్లు వేసిన వాళ్ళే. అయితే వీళ్ళలో కొన్ని లేడీ గెటప్లు మాత్రమే గుర్తున్నాయి అంటే ఆ గుర్తున్న లేడీ గెటప్లు జనాల్ని మెప్పించాయని, మిగిలినవి తేలిపోయాయని అర్థం. మరి తాజా చిత్రం లైలాలో విశ్వక్సేన్ లేడీ గెటప్లో మెప్పించాడా, తేలిపోయాడా? ట్రైలర్ చూశాక ఏమనిపించిందో చూద్దాం. సోను మోడల్ లైలాగా మారడానికి ఓ బలమైన నేపథ్యాన్ని చూపించారు కథలో. నిజానికి కథ మొత్తం ఈ 2.5 నిమిషాల ట్రైలర్లోనే చూపించేశారు. ఆద్యాంతం వినోదభరితంగా లైలా ట్రైలర్ను కట్ చేశారు. అయితే లైలా క్యారెక్టరైజేషన్, విశ్వక్సేన్ లేడీ గెటప్ ఈ కథలో కీలకం కావడంతో మరి లేడీ గెటప్కి విశ్వక్సేన్ సూట్ అయ్యాడా అంటే ట్రైలర్లో చెప్పినట్టే ఆడవేషం వేసిన విశ్వక్సేన్లా ఉన్నావు అనేటట్టుగానే ఉన్నాడు తప్పితే లేడీ గెటప్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు, భలే ఉన్నాడు, ఉన్నది అని చెప్పేంత గొప్పగా అయితే లేడు. ఇక డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు అయితే డోస్ ఎక్కువే ఉంది. నీ ఛాతీ చూశాక నా ఛాతీ చపాతీ అయ్యింది అనే డైలాగ్ మొదలు నాది లోపల ఉన్న మ్యాటర్ చూస్తే గుండాగి చస్తావు అనే బూతులు, చివర్లో అన్ని హోల్స్ మూసుకుపోయేలా ఫెవికాల్ తాగి చచ్చిపోతా అనే డైలాగ్ అయితే లైలా ఏ హోల్స్లో ఫెవికాల్ వేసుకుంటున్నాడో ఏమో కానీ చూసే వాళ్ళకైతే చెవి హోల్స్లో మూసేసుకున్నట్టుగానే ఉంది. అయితే విశ్వక్సేన్ 2 వేరియేషన్స్ ఉన్న పాత్రకి గట్టిగానే కష్టపడ్డాడు. మేకప్ నుంచి కట్టు, బొట్టు, నడక మొత్తం టోటల్గా చేంజ్ చేసుకుని లైలాగా మెప్పించే ప్రయత్నం చేశాడు. రివెంజ్ డ్రామా కథలో ఫన్ని జోడిస్తూ విలక్షణ నటనను చూపించారు. దర్శకుడు రామ్ నారాయణ్ కామెడీ ట్రాక్ పైనే కథలు నడిపినట్టుగా కనిపిస్తోంది. అయితే లేడీ గెటప్ అంటే జబర్దస్త్ స్కిట్ల మాదిరి బాడీ షేమింగ్, డబుల్ మీనింగ్ డైలాగులు మస్ట్ అని అనుకున్నారో ఏమో కానీ లైలాకి జారిపోతున్నట్టుగా చీర కట్టి పైట చెంగు జారేసి ఎదురుగా పోలీసుని పెట్టి అతనితో బాగున్నాయి అని అనిపించడం ఛాతీ చపాతి అయ్యేటట్టుగానే కనిపించింది. హీరోయిన్ ఆకాంక్ష శర్మ రొమాంటిక్ డోస్ కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఆమెతో బీచ్లో రొమాన్స్లు, లిప్ లాక్లు గట్టిగానే లాగించేస్తున్నాడు విశ్వక్సేన్. లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం కంటెంట్కి తగ్గట్టుగా బాగు అనేటట్టుగానే ఉంది. అయితే ఈ 2.28 నిమిషాల నిడివి ట్రైలర్ని చూసిన తర్వాత నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే 1.45 దగ్గర రే ఏంట్రా ఇది అని అంటుంటే 2 నిమిషాల దగ్గర ఓ మై గాడ్ అని అనేస్తున్నారు. ఇక 2.20 దగ్గర అయితే అదేం డైలాగ్రా అయ్యా అని అనేస్తున్నారు. మరి వాళ్ళు ఎందుకలా అంటున్నారో ట్రైలర్లో మీరు చూసేయండి.